లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త హీరో కిరీటి నటించిన ఫస్ట్ మూవీ జూనియర్ సినిమా పర్వాలేదనిపించే రేంజ్ లో వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ ను చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉంది. సినిమాకు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ ఓవరాల్ గా కొన్ని మీడియం రేంజ్ మూవీస్ కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ ను చూపెడుతూ వర్కింగ్ డేస్ లో స్టడీ హోల్డ్ ను దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా 4వ రోజుతో పోల్చితే 5వ రోజు లిమిటెడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ ను చూపించింది. ఆల్మోస్ట్ 11,500 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 47 లక్షల రేంజ్ లో షేర్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 52 లక్షల రేంజ్ లో షేర్ ను సాధించింది. గ్రాస్ కోటిలోపు దక్కగా ఓవరాల్ గా 5 రోజులు పూర్తయిన తర్వాత నైజాంలో 1.75 కోట్లు, సీడెడ్ లో 40 లక్షలు, ఆంధ్రాలో 2.05 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 4.2 కోట్ల దాకా షేర్ ను 7.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లన్నీ కలుపుకొని 1.10 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 5.3 కోట్ల దాకా షేర్ ను 10.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 10 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో 53% వరకు రికవరీని సాధించగా మరో 4.7 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర 6వ రోజున మరోసారి వర్కింగ్ డే లో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షలకు పైగా షేర్ అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద తర్వాత రోజు నుండి హరిహర వీరమల్లు సినిమా మాక్సిమం థియేటర్స్ లో కెపాసిటీ వైజ్ గా రన్ ను కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా స్లో డౌన్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర టోటల్ గా మిగిలిన రన్ లో సినిమా ఇలాంటి కలెక్షన్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.